ఎందుకని మలయాళీ యాక్ట్రెస్ అంత అందంగా ఉంటారు అని మనం గమనిస్తే వీళ్ళు ఏ ఇంట్లోనైనా చాలా ట్రెడిషనల్ గా ఉంటారు. అలా ఎందుకు? మెయిన్ గా వీళ్ళు ఎలాంటి మేకప్ లేకుండా చాలా నేచురల్ గా కనిపిస్తారు. అసలు ఏంటి ఈ మలయాళీ యాక్ట్రెస్ కి ఇంకా వేరే యాక్ట్రెస్ కి ఉన్న తేడా? ఈ వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ గా కూడా ఉండబోతుంది. ఎందుకంటే మనం చెప్పుకుంటుంది మల్లు కుటీస్ గురించి కాబట్టి. మన ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో మొత్తం 10 ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవి హిందీ అంటే బాలీవుడ్, తమిళ్ హాలీవుడ్, తెలుగు టాలీవుడ్, అంత గొప్పోడికి ఇలాంటి గొప్పోళ్ళే పుడతారు, మలయాళం మాలీవుడ్, పంజాబీ బాలీవుడ్, మరాఠీ బాలీవుడే, బెంగాలీ సినిమా, గుజరాత్ టాలీవుడ్, భోజ్పురి బాలీవుడ్ అండ్ ఒడియా బాలీవుడ్. వీటిలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ జస్ట్ 3-4 మాత్రమే ఉన్నాయి. అవి బాలీవుడ్ మన ఇండియాలోనే పెద్దది. తర్వాత మన టాలీవుడ్, కాలీవుడ్ అండ్ మలయాళం ఇండస్ట్రీ మాలీవుడ్. అయితే ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం బాలీవుడ్ ఇంకా వేరే ఇండస్ట్రీ యాక్టర్స్ ని చూస్తే వాళ్ళు మన ఇండియన్ కల్చర్ ని కాకుండా ఫారెన్ కల్చర్ లా బిహేవ్ చేస్తారు. బట్ ఒక మలయాళీ ఇండస్ట్రీ అయిన మాలీవుడ్ యాక్టర్స్ మాత్రం చాలా ట్రెడిషనల్ గా ఉంటారు అండ్ ఫ్రాంక్లీ వీళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. ఒక్కసారి బాలీవుడ్ యాక్ట్రెస్ బయట ఎలా ఉంటారో చూడండి, అదే మలయాళీ యాక్ట్రెస్ ని చూడండి. దే వర్ జస్ట్ ఆసమ్. ఇక్కడ నేను ఎవరిని క్రిటిసైజ్ చేస్తలే, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ట్రూత్. ఇప్పుడు మలయాళీ యాక్ట్రెస్ ఎవరో చూద్దాం, తర్వాత మీకే అర్థం అవుతుంది నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని. 1 പാർവതി ത്രിവോത്തു, ട്രിപ്പ് ആലോചിക്കേണ്ടി വരുന്നത് എന്താ വെച്ചാല് ഇപ്പൊ ഈ ഒരു കീർത്തി സുരേഷ്, അപർണ ബാലമുരളി, ഭയങ്കര ഡിഫറെന്റ് ആണ്. ഐശ്വര്യ ലക്ഷ്മി, സംയുക്ത മേനോൻ, ഒരാട് ഞങ്ങൾക്ക് പൈസ തരേണ്ടത് അപ്പൊ ആൻസ്വര രാജൻ, നിഖില വിമൽ, కళ్యాణి ప్రియదర్శన్, ఆహన కృష్ణ, దర్శన రాజేంద్రన్, అన్నాబెన్, సనియా అయ్యప్పన్, అనిక సుందరన్, ప్రియా ప్రకాష్ వారియర్, ఈస్టర్ అనిల్, నందన వర్మ, ఫెమినా గౌజ్, ఆర్ష చాందిని బైజో, తాన్వీరామ్, దేవిక సంజయ్, మమితా బైజు, మడోన్నా బి సెబాస్టియన్, నమిత ప్రమోద్, మహిమ నంబియర్, నీరాజన అనూప్, మలావిక శ్రీనాథ్, అదితి రవి అండ్ వీణ నందకుమార్. ఇంకా చాలా మంది మలయాళీ యాక్ట్రెస్ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక 28 మలయాళీ యాక్ట్రెస్ నేమ్ చెప్పినా కదా, ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇన్స్టా అకౌంట్ చెక్ చేయండి. మీకు మాక్సిమం నూడ్ పిక్స్ అస్సలు కనిపించవు, ఎందుకంటే వీళ్ళు అలా పోస్ట్ చేయరు. మలయాళం యాక్ట్రెస్ ఇండియన్ కల్చర్ ను చాలా గౌరవిస్తారు అండ్ చాలా గొప్పగా పాటిస్తారు. అదే ఇప్పుడు నేను ఒక జస్ట్ 10 మెంబర్స్ బాలీవుడ్ యాక్ట్రెస్ నేమ్ చెప్తా, వాళ్ళకి వీళ్ళకు కంపేర్ చేయండి. నక్కకే అండ్ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. నెంబర్ 1 దిశా పటాని, దీపిక పడుకునే, ప్రియాంక చోప్రా, జాక్వెలిన్ ఫెర్నాండెస్, సోనమ్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, ఆలియా భట్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, కైరా అద్వానీ అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు. అర్థమైందా? వీళ్ళు ఒక్కరన్నా మన ఇండియన్ ట్రెడిషన్ ను పాటిస్తున్నారా? అదంతా వదిలేండి, కానీ ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వద్దాం. అసలు ఎందుకని మలయాళం యాక్ట్రెస్ అంత పద్ధతిగా ఉంటారో చూద్దాం. ఐ మీన్ అంత ట్రెడిషనల్ గా ఉంటారో చూద్దాం. అలాగే కంపేర్ చేస్తే మన ఇండియాలోని కేరళ అమ్మాయిలు చాలా అంటే చాలా అందంగా ఉంటారు. వీళ్ళు అలా అందంగా ఉండడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందం ఓకే, బట్ అంత ట్రెడిషనల్ గా ఉండడానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్, మన ఇండియాలోని హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ కేరళ స్టేటే. ఒకసారి గ్రాఫ్ ని చూడండి, 96% తో కేరళ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దీన్ని బట్టి కేరళలో ఉన్న మాక్సిమం వారు ఎడ్యుకేటెడ్. అయితే ఈ చదువుకి అండ్ బ్యూటీకి సంబంధం ఏమిటి అంటారా? సంబంధం ఉంది. ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మెచ్యూర్ గా థింక్ చేస్తారు. మంచి క్లాత్స్ వేసుకోవడం, సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి అనే దాని మీద స్పష్టత ఉండడం, ఇలా చాలా వాటిపైన ఒక అవగాహన ఉంటుంది. అదే మనం బాలీవుడ్ యాక్ట్రెస్ ని చూస్తే దే డోంట్ కేర్ అబౌట్ ఎడ్యుకేషన్. వాళ్ళు చిన్న ఏజ్ లోనే సినీ ఫీల్డ్ లోకి వస్తారు అండ్ ఫ్యాషన్ ట్రెండీ అనుకుంటా ఇలా తయారవుతారు. మీరు చూస్తే మలయాళం యాక్ట్రెస్ ఒక మెచ్యూర్ ఏజ్ వచ్చిన తర్వాతనే యాక్టింగ్ ఫీల్డ్ లోకి వస్తారు. తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. కేరళ పీపుల్ ని చూడండి, మోస్ట్ ఆఫ్ ఫ్యామిలీస్ దేవుడికి పూజలు చేస్తారు అండ్ దేవుడితో చాలా కనెక్ట్ అయి ఉంటారు. లైక్ మనం చూస్తాం కదా మార్వాడీస్, వాళ్ళకు దేవుడి పైన ఉన్న డెడికేషన్ వేరే లెవెల్. మార్నింగ్ లేచి స్నానం చేసి దేవుడికి పూజ చేయండి వాళ్ళు దేన్ని ముట్టుకోరు. ఇలా కేరళ పీపుల్ కూడా మన ఇండియన్ దేవుళ్ళను ప్రాపర్ గా ఫాలో అవుతారు. మన ఇండియన్ కల్చర్ ఇస్ ద గ్రేటెస్ట్ కల్చర్ ఇన్ ద వరల్డ్. ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చీరలను ధరించడం, బొట్టు పెట్టుకోవడం నేను ఇంకా మీకు డీటెయిల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు కూడా ఇండియన్సే, మీరు కూడా చూస్తున్నారు. సో ఎప్పుడైతే ఒక అమ్మాయి హిందూ కల్చర్ కి కనెక్ట్ అయినప్పుడు తను ట్రెడిషనల్ గా ఉండడానికి ప్రయత్నిస్తారు. తను పబ్లిక్ లో కొంచెం కూడా న్యూడ్ గా బిహేవ్ చేయదు అండ్ డ్రెస్సెస్ కూడా ఇలా వేసుకోరు. మలయాళం యాక్ట్రెస్ విషయంలో జరుగుతుంది కూడా ఇదే. అండ్ ఇంకోటి, కేరళ పేరెంటింగ్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. బట్ మోస్ట్ మన
బాలీవుడ్ యాక్టర్స్ ఇలా ఉండడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు హిందూ కల్చర్ ని అంత పట్టించుకోరు. అండ్ మెయిన్ గా వీళ్ళు ఎప్పుడు హాలీవుడ్ యాక్టర్స్ ని ఇన్స్పైర్ గా తీసుకుంటారు. సో హాలీవుడ్ యాక్టర్స్ ఎలా ఉంటే వీళ్ళు కూడా అలానే ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ ఇప్పుడు మోస్ట్ మూవీస్ గురించి చూద్దాం. మలయాళం యాక్ట్రెస్ మూవీస్ కోసం ఏ రోల్ ని అంటే ఆ రోల్ ని యాక్సెప్ట్ చేయరు. ఈ విషయం మలయాళం యాక్ట్రెస్ చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మీరు వీళ్ళ మూవీస్ ని చూడండి, వాళ్ళ రోల్స్ వాళ్ళ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. కేవలం డబ్బుల కోసం వీళ్ళు ఏ రోల్స్ పడితే ఆ రోల్స్ చేయరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక మలయాళీ యాక్ట్రెస్ ని తీసుకొని ఆమె చేసిన మూవీస్ అంటే చూద్దాం. యాక్ట్రెస్ మహిమ నంబియార్ చాలా అందంగా ఉంది కదా. ఎస్, మహిమ నంబియార్ చేసిన మూవీస్ లిస్ట్ ని చూడండి. అన్ని ఫ్యామిలీ అండ్ డ్రామా ఓరియంటెడ్ మూవీసే ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఒక యాక్ట్రెస్ ని బట్టి ఇలా చెప్తామని. సరే, ఇప్పుడు ఇంకో మలయాళీ యాక్ట్రెస్ ని చూద్దాం. ఐ మీన్ మూవీస్ అంటే చూద్దాం. ఐశ్వర్య రాజేష్. ఈ యాక్ట్రెస్ మూవీస్ మీరు చాలానే చూసి ఉంటారు. ఒకసారి ఈ యాక్ట్రెస్ మూవీ లిస్ట్ ని కూడా చూద్దాం. చూసారా, అన్ని ఫ్యామిలీ అండ్ డ్రామా ఓరియంటెడ్ మూవీస్. వీళ్ళకు ఎంత మనీ ఇచ్చినా వీళ్ళు అలాంటి రోల్స్ అయితే అస్సలు చేయరు. అలాంటివంటే అవే. మలయాళీ ఇండస్ట్రీ మాత్రమే కాదు, మోస్ట్లీ సౌత్ ఇండియాలో మాక్సిమం యాక్ట్రెస్ మన ఇండియన్ కల్చర్ నే పాటిస్తున్నారు అండ్ అలానే నడుచుకుంటున్నారు. ఈ యాక్ట్రెస్ ని చాలా మంది చూసే ఉంటారు. జో మూవీలో చేసింది. ఈ యాక్ట్రెస్ పేరు మాలవిక. ఈ యాక్ట్రెస్ వి ఈవెంట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో చూడండి. ఐ మీన్ ఈమె పోస్టులు చాలా ట్రెడిషనల్ గా ఉంటాయి. చాలా మంది అమ్మాయిలు అనుకుంటారు ఇలా ట్రెండీగానే ఉంటాయని బాయ్స్ కి నచ్చుతామని. బట్ మాకు ఇలా ట్రెడిషనల్ గా ఉండే అమ్మాయిలే చాలా అందంగా కనిపిస్తారు. ఫ్రాంక్లీ నేనైతే ఈ మాలవిక ఇన్స్టా పోస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. అండ్ మీరు ఇది గమనించారా, చాలా మంది సౌత్ యాక్ట్రెస్ అండ్ మలయాళీ యాక్ట్రెస్ ఏ ఈవెంట్ జరిగినా చాలా ట్రెడిషనల్ డ్రెస్ లో వస్తారు. అండ్ ఏ మూవీ ప్రమోషన్ జరిగినా అలాగే ఇంటర్వ్యూలో కూడా ఇలా ఎక్కడ చూసినా వీళ్ళు మాత్రం చాలా యూనిక్ గా కనిపిస్తారు. ఇంకా బాలీవుడ్ యాక్ట్రెస్ తో వీళ్ళను అస్సలు కంపేర్ చేయలేం. అండ్ మలయాళీ యాక్ట్రెస్ ఇంటర్వ్యూలో కూడా చాలా మెచ్యూర్ గా మాట్లాడతారు. వీళ్ళు ఎవరిని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడరు. అలాగే వీళ్ళు ఎలాంటి మేకప్ లేకుండా చాలా నేచురల్ గా ఉన్నట్టు కనిపిస్తారు. చాలా అందంగా ఉంటారు. అండ్ వీళ్ళనే మాల్లో కుట్టిస్ అంటారు. అండ్ మీ ఫేవరెట్ మలయాళం యాక్ట్రెస్ ఎవరి కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.